మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ మధ్యన ఒక ఆర్టికల్ చూశాను నేను. అది చూడగానే నాకు మీరే గుర్తొచ్చారు. మేడంతో ఈ టాపిక్ చేయాలి అనిపించింది. డిస్కస్ కూడా చేశాను కదా. నెరుస్తున్న బంధాలు అంటే అది ఎంత అందంగా ఉందంటే ఆ లైన్ కూడా ఆ ఏజ్లో బంధాలు అలా ఉంటున్నాయని చెప్పేసి ఒక ఆర్టికల్ అనమాట. అంటే యాజ్ మీరు తోడుని ఆర్గనైజేషన్ ఫౌండర్గా దాని గురించి మీరు బాగా చెప్తారు. మీ దగ్గర చాలా అనుభవం ఉంది కాబట్టి మీ దగ్గరికి అలాంటి వస్తారు కాబట్టి ఆ ఏజ్లో తోడు కోసం మీ దగ్గరికి వస్తూ ఉంటారు కాబట్టి నెరుస్తున్న బంధాలు అంటే దాన్ని ఒకసారి విశ్లేషించండి. అది మెరుస్తున్న వయసులో కూడా బంధాలు అనేవి అనివార్యం అమ్మ. ప్రతి ఒక్క మనిషికి కూడా ఒక తోడు అనేది కావాలి. లేకుండా ఒంటరి జీవిలాగా ఎవరూ జీవించలేరు. అంచేత అయితే ఆ బంధాన్ని వాళ్ళు ఎంత శాశ్వతంగా నిలబెట్టుకోగలుగుతారనేది ముఖ్యం. అది నిలబెట్టుకోవడానికి వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ ఉంటుంది. అంటే భార్య పిల్లలు, భార్య తరపు పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వీలు లేదంటారు. కాదు నేను పెళ్లి చేసుకున్నాను, నీతో మాకు సంబంధం లేదంటారు. ఒక్కసారిగా ఆయన వెలేసినట్టు అయిపోతుంది. బంధువులందరూ కూడా వింతగా చూస్తారు. సోషల్ స్టిగ్మా వల్ల ఈయన ఇంకొకరిని ఎవరితోనో తెచ్చుకున్నాడు అన్నట్టు. దాంతో ఆయన ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతాడు. వెళ్ళినా ఈవిడితో వెళ్ళినప్పుడు అందరూ చెవులు కోరుకోవడం, వింతగా చూడడం, ఇవన్నీ ఆయన ఎంతో మానసికమైన బాధకి గురి చేస్తాయి. అలా కాకుండా సొసైటీ కూడా వాళ్ళని ఆహ్వానించినప్పుడు, వాళ్ళల్లో కలుపుకున్నప్పుడు ఆయనకి ఆనందం ఉంటుంది, వచ్చిన ఆవిడకి ఆనందం ఉంటుంది. మెరుస్తున్న వయసులో కూడా బంధాలు అనేవి అవసరం, అనివార్యం అవి. అది కాకుండా ఎవరు ఒంటరిగా ఉండలేరు. అయితే పిల్లలతో కలిసి ఉండొచ్చు కదా అంటారు చాలామంది. అసలు పిల్లలతో ఉండే అవకాశం ఎక్కడుంది? చాలామంది పిల్లలు పోయి ఫారెన్లో ఉంటారు, లేదా బొంబాయిలో, ఢిల్లీలో ఉంటారు. వీళ్ళు పోయి ఢిల్లీలో ఉండలేరు. మన భాష కాదు, మన మాట వేరు, మన బంధువులందరూ దూరంగా ఉంటారు. అక్కడ మనకి మొహాలు ఎవరివి తెలియవు. కొడుకు కోడలు లేదా కూతురు అల్లుడు వాళ్ళు తప్ప. వాళ్ళ జీవితం వాళ్ళది ఉంటుంది. వాళ్ళకంటూ ఒక కొంత స్పేస్ కావాలి కదా. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు. అంచేత అందరూ అడ్డుగా ఉంటామా అన్న ఫీలింగ్ ఉంటుంది. వాళ్ళ ఇంటికి ఏదో ఫంక్షన్ అవుతుంది, లేదా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళందరూ డిన్నర్ చేస్తుంటారు. ఈయన వెళ్ళి అందులో కూర్చోలేడు. ఆ ఏజ్ గ్రూప్ కాదు కదా. అలానే ఆయన రూమ్లో పోయి ప్లేట్ పెట్టుకొని ఆయన రూమ్లోనే ఆయన తినాలి. అంచేత ఇది కనపడని సమస్యలు, ఇవన్నీ చిన్న సమస్యలు కనపడవు, కానీ ప్రతి మనిషిని ఆవేదనకి గురి చేస్తాయి. ఎందుకంటే వాళ్ళతో కలిసి మాట్లాడలేడు, ఆ ఏజ్ గ్రూప్ కాదు కాబట్టి. వాళ్ళ కబుర్లలో వాళ్ళు ఉంటారు. ఈయన ఒక ప్యాసివ్ లిజనర్ లాగా సైలెంట్గా ఉండిపోవాలి వాళ్ళతో కలిసి ఉంటే. లేదంటే ఈయన రూమ్లో ఈయన పళ్ళెం పెట్టుకుని ఫోన్ చేయాలి. వాళ్ళు ఎప్పుడు వెళ్తారా, నేను మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తానా అని హౌస్ అరెస్ట్ లాగా ఫీల్ అవ్వాలి. అంచేత తనది అనే ఒక ఇల్లు, తనది అనే ఒక ఫ్యామిలీ ఉన్నట్టయితే ఆయన హ్యాపీగా ఉండగలుగుతాడు. అన్నింటికీ మించి చాలామంది డాక్టర్లు కూడా చెప్తారు, పేపర్లలో కూడా వస్తుంది చూడండి, మీకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉండాలి, మీకంటూ ఒక సర్కిల్ ఉండాలి, షేరింగ్ ఉండాలి. ముఖ్యంగా మీరు మాట్లాడాలి. అంటే పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ సమాజానికి కొంచెం దూరం అవుతూ ఉంటారు. ఎందుకంటే సమాజంలో ఉండేవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు ముఖ్యంగా ముసలితో మాట్లాడడానికి ఇష్టపడరు. వీళ్ళు కల్పించి నోటో రెండో మాట్లాడినా సింపుల్గా అది కట్ చేసి మళ్ళీ వాళ్ళ ప్రపంచంలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఏం చేయాలో తెలియదు. వీళ్ళకి షేరింగ్ ఏది? ఎవరితో మాట్లాడతారు, ఎవరితో వాళ్ళ భావాల్ని పంచుకుంటారు, కష్టమైన సుఖమైన. అంచేత ఒక మనిషి అనేవాళ్ళు తప్పనిసరిగా ఉంటేనే వాళ్ళతో కూర్చొని మాట్లాడుకోగలుగుతారు. ఆ షేరింగ్ లేని మనిషి మానసికమైన వేదనకి గురవుతాడు, డిప్రెషన్కి గురవుతాడు. ఎంతోమంది 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత భార్యాభర్తలో భార్య చనిపోతే చనిపోయిన భర్తలు ఉన్నారు, భర్త చనిపోతే చనిపోయిన భార్యలు ఉన్నారు. అప్పుడప్పుడు 80-90 ఏళ్ల వయసులో ఆ బాండింగ్, 40-50 ఏళ్ల సంసార జీవితంలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఆవిడ లేకపోవడంతో దాన్ని పదే తలుచుకుంటుంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మానసికమైన వేదన, మనోవ్యాధి అంటారు సభ. మనోవ్యాధికి మందు లేదని, దానికి మందు లేదు. అంచేత ఆ మానసికమైన వేదనకి గురయ్యి వాళ్ళ బాధల్ని పంచుకునే వాళ్ళు లేక చివరికి చచ్చిపోతారు. కొంతమంది మగవాళ్ళు ఉంటారు ఇట్లా, అంటే 60 దాటిన వాళ్ళు కూడా భార్య చనిపోయారు, అంటే పెళ్లి చేసుకోలేరు. సొసైటీ మీరు అన్నట్టుగా సోషల్ స్టిగ్మా, ఎవరేమనుకుంటారు, పిల్లలు బంధువులు ఏమంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళతో సహజీవనం అనుకోండి, రిలేషన్ పెట్టుకున్నారు, పెళ్లి చేసుకోలేరు, ఇబ్బంది, ఇంట్లో చెప్పలేరు, మెయింటైన్ చేస్తున్నారు. అవును, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సహజీవనము అనే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. మా ప్రతిదానికి ఒక సహజీవనం అనే బోర్డు పెట్టేస్తున్నారు, కానీ సహజీవనానికి దేర్ ఆర్ సమ్ రిస్ట్రిక్షన్స్. అంటే సహజీవనం చేసే వ్యక్తితో కలిసి అప్పుడప్పుడు ఆవిడ ఎక్కడో ఉండి ఈయన ముసుగేసుకుని వెళ్ళి రావటం కాదు. 25 ఏళ్ల వయసు పిల్లలు కాదు కదా. ఇద్దరు కలిసి ఒక ఇంట్లో ఉండగలగాలి, భార్యాభర్తల్లాగా వాళ్ళు జీవించగలగాలి. సహజీవనంలో ఉన్నా సరే భార్యాభర్తల్లా ఒకే ఇంట్లో ఉండగలగాలి, ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకోగలగాలి.
అయితే ఆయన ఆస్తిపాస్తులతో ఈవిడికి సంబంధం లేదు. కట్టుకున్న భార్య అయితేనే ఆయన ఆస్తిపాస్తులతో ఈవిడికి సంబంధం. ఆస్తిపాస్తులతో సంబంధం లేనప్పుడు మాకు ఆయన ఫ్యామిలీతో ఏంటి సంబంధం అంటారు కొంతమంది. నువ్వు ఆస్తి కోసం వెళ్ళాలా, ఆయన కోసం వెళ్ళావు. ఆయన కోసం ఎప్పుడైతే వెళ్ళావో ఆయన సంతోషం కూడా నీకు అవసరం. ఆయన సంతోషంగా ఉండాలంటే ఆయన ఫ్యామిలీని నువ్వు దగ్గర చేర్చుకోవాలి. నువ్వు దగ్గర చేర్చుకుంటేనే ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన సంతోషంగా ఉంటేనే నీకు సంతోషం ఎలా అయితే ఉంటుందో ఆయన ఆలోచిస్తాడు. అంతే కదా. అంచేత ఈ బంధం అనేది, ఈ మెరిసిన బంధాలు అన్నవసరం, అది ప్రతి మనిషికి కూడా బంధం అనేది అవసరం. ఆ బంధం మరింత దృఢంగా గట్టిగా ఉండాలంటే ఇద్దరి మధ్యన బాండింగ్ ఉండాలి. చాలామంది అంటూ ఉంటారు ఈ వయసులో పిల్లలు పుట్టరు కదా, పిల్లలు ఉంటేనే కదా బంధం బలపడుతుంది. నిజమే, కానీ ఇప్పుడు దానికోసం పిల్లల్ని కనలేరు. ఒకవేళ సరగసి ద్వారా తెచ్చుకున్నా కూడా ఈ పిల్లల్ని 70 ఏళ్ల వయసులో కని పెంచలేరు. వీళ్ళని పెంచడం ఒక పెద్ద బర్డెన్ అవుతుంది కదా వాళ్ళకి. ఆ వయసుకి, రిటైర్మెంట్ వయసుకి పిల్లలందరూ సెటిల్ అయిపోతే హ్యాపీగా ఉండగలుగుతారు. అంచేత కొత్త బంధాన్ని తెచ్చుకోలేరు, కానీ అంటే పిల్లల బంధాన్ని తెచ్చుకోలేరు, కానీ భార్య అనే బంధాన్ని తెచ్చుకోవచ్చు. షేరింగ్ అనేది ఉంటుంది ఆవిడ ద్వారా. అందుకని ఇద్దరూ కలిసి ఉండడంలో ఒక బాండింగ్ ఉంటుంది. ఒకరి కష్ట సుఖాలు వాళ్ళు పంచుకోవాలి. సహజీవనం అనే దాంట్లో ముఖ్యంగా అది లీగల్ వైఫ్ కాదు, కానీ అది చట్టబద్ధమైందా, అది ఇల్లీగల్ అయితే కాదు. సహజీవనం చేసిన వాళ్ళని మీద కోర్టులో కేసులు పెట్టడానికి వీల్లేదు, వాళ్ళు సహజీవనంలో ఉన్నారని చెప్పడానికి లేదు. సహజీవనము అంటే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు ఆమె అక్కడ ఉంది నేను ఇక్కడ ఉన్నా, అది సహజీవనం అనేది. సహజీవనము అంటే సహజీవనము అంటే కలిసి జీవించడం, అందులోనే ఉంది అర్థం. కలిసి జీవించడం, కలిసి జీవించడం. కానీ అప్పుడప్పుడు 2 రోజులు వచ్చిపోతూ ఉంటా అంటే అది సహజీవనం అవ్వదు కదా. అదే లీగల్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకో, వాళ్ళు ఢిల్లీలో వాళ్ళు బొంబాయిలో ఉద్యోగాలు చేస్తున్నారు అనుకో, ఆవిడ లీగల్ వైఫ్, అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడు, దట్ ఈజ్ లీగల్, అది చెల్లుతుంది. కానీ సహజీవనంలో అది చెల్లదు మేడం. మరి ఇప్పుడు నవేడేస్ అంటున్నారు సహజీవనం అని. ఇప్పుడు జరిగే సహజీవనానికి మీరు అన్నట్టుగా ఇప్పుడు కొంతమంది పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడరు, సహజీవనానికి ఇష్టపడుతున్నారు అని ఆ వయసులో, దానికి దీనికి ఏం పోలిక? ఇప్పుడు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది సహజీవనం అనేది. అంచేత ఇప్పుడు మన ఉద్యోగాలు చేస్తున్నాడు చిన్న వయసు, ఈ వయసు ఆ వయసు లేదు, ఏ వయసులో అయినా సహజీవనం చేయొచ్చు. సో 25 ఏళ్ల వయసులో అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, అబ్బాయి ఉద్యోగం చేస్తాడు. ఓ హాస్టళ్లలో ఓ ఫ్లాట్ తీసుకుంటారు, ఉంటారు ఇద్దరు అక్కడ ఉంటారు. వాళ్ళ సహజీవనంలో ఉన్నట్టే లెక్క, అంతే కదా. మరి 25 ఏళ్ల వయసులో కూడా వాడు సహజీవనం చేస్తున్నారు, పెళ్లి చేసుకోలే. వీళ్ళ ముసలివాళ్ళకి తెలియదు కదా, ఆమె తల్లిదండ్రులు ఎక్కడో పల్లెటూరులో ఉంటారు, ఈయనకి సంబంధాలు వెతుకుతూ ఉంటారు, వాళ్ళు ఈయనకి సంబంధాలు వెతుకుతూ ఉంటారు. ఆవిడకి ఎక్కడో సంబంధం కుదురుతుంది, అక్కడికి వెళ్తుంది, సంబంధం చూసుకుంటుంది, ఆ ప్యాకేజీలు అవి అన్నీ నచ్చితే ఓకే అంటుంది. ఈయనతో సహజీవనం ఇక్కడ వదిలేసి వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది ఆయన. మరి ఎలా పెళ్లి చేసుకుంది? 4 సంవత్సరాలు ఈయనతో కలిసి సహజీవనం తీర్చిన తర్వాత నీకు ఎమోషనల్ రిలేషన్ ఏర్పడలేదా? ఆయన ఎందుకు పెళ్లి చేసుకోకూడదు, ఆయనే చేసుకోవచ్చు కదంటే క్యాస్ట్ ఫీలింగు, పెద్దవాళ్ళు ఒప్పుకోరు, ఏవో ఉంటాయి వాళ్ళకి సమస్యలు. అంచేత పెద్దవాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇష్టపడరు. సహజీవనంలో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఎప్పుడు కాదంటే అప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని విడిపోతారు. అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఎమోషన్స్ ఎలా లేవు? ఒక మనిషితో కలిసి ఇన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత ఆ మనిషిని గుర్తురాడా? కొత్త భర్తతో వెళ్ళి ఎలా సంసారం చేసుకుంటావు అంటే అక్కడ బాండింగ్ లేదు. బాండింగ్ లేదు, యూజ్ అండ్ త్రూ అంతే, ఇద్దరు అంతే, యూజ్ అండ్ త్రూ. ఆయన అంతే, ఆవిడ అంతే. అలాంటి అంటే అసలు సమాజంలోనే ప్రత్యేకంగా ఈ ఒక్క సహజీవనంలోనే కాదు, ఎక్కడైనా సరే బాండింగ్లు తగ్గిపోతున్నాయి. ఎమోషనల్ రిలేషన్, మెయిన్లీ ఎమోషనల్ రిలేషన్ అనేది తగ్గిపోతుంది. పిల్లలకి తల్లికి ఉండట్లా. పేరెంటింగ్లోకి వస్తే ఇప్పుడు పిల్లల దారి పిల్లలది, పెద్దల దారి పెద్దలది అయిపోయింది. చిన్నప్పుడు 4-5 ఏళ్ల వయసుకే తీసుకెళ్ళి బోర్డింగ్ స్కూల్లో పడేస్తున్నారు. ఆ పిల్లలకి అమ్మ మీద ప్రేమ ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ప్రేమ? వాడు ఎన్ని రోజులు ఆ బాత్రూంలో పడి ఏడుస్తున్నాడో అమ్మని తెలుసుకొని, కొన్నాళ్ళకి వాడు కూడా రాటా తెరిపోతాడు. అమ్మని చూస్తే వాడికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. 25 ఏళ్ళు అయ్యాక వాడికి ఇష్టం వచ్చిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకుంటాడు. ఒరే నేను నీ తల్లినిరా అంటే నువ్వు ఏ రకంగా నాకు తల్లివి? నువ్వు ఏమైనా పక్కలో పడుకోబెట్టుకున్నావా, నా గోరుముద్దలు తినిపించావా, ఎలాంటి తల్లివి నువ్వు నాకు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేస్తుంది, పిల్లలకు కూడా. అంచేత సమాజంలో ఎప్పుడు కూడా సహజీవనం అనేది కలిసి జీవించే విధానం మరి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసినా అది చిన్నవాళ్ళకి ఆ వయసులో సూట్ కాదు, మా 25 ఏళ్ల వయసులో సూట్ కాదు. ఎందుకంటే ఓ ప్రెగ్నెన్సీ వస్తుంది, ఏం చేస్తారు? పిల్లల్ని కంటారా? రేపొద్దున సహజీవనం విడిపోతారు. అప్పుడు ఈ బిడ్డ ఎవరికి చెందినవాడుగా పెరగాలి? వాడి ఫాదర్ ఎవరు, వాడి మదర్ ఎవరు? వాడి స్కూల్లో చేర్చినప్పుడు మదర్ పేరే చెప్పుకోవాలి, ఫాదర్ పేరు చెప్పుకోవడానికి లేదు కదా, వాడి ఫాదర్ కాదు కదా. ఆ పిల్లల భవిష్యత్ ఏంటి? వాళ్ళు ఎలాంటి జీవితం వస్తుంది? రేపు పొద్దున ఒరే వీడికి నాన్న లేరురా అని వాడితో చదువుకునే పిల్లలు ఎవరైనా ఎగతాళి చేస్తే ఆ పిల్లడి మానసికమైన స్థితి ఎలా ఉంటుంది? అది గుర్తుపెట్టుకోవాలి. 25 ఏళ్ల వయసులో నా అవసరాలు తీరడానికి ఒక సహజీవనం అని కాదు, రేపు పొద్దున నువ్వు బిడ్డల్ని కంటే వాళ్ళ భవిష్యత్ ఏంటి? అందుకే అబార్షన్లు.
పిల్లల కంటే ఇది ఇలాంటి కష్టాలు కాబట్టి వర్షాలు ఇన్ని బాధలు అవసరమా? అయితే మీరు సహజీవనం అనవసరం అన్నారు, 50 ఏళ్ళకి మీరు ఇలా చేస్తున్నారు ఉండొచ్చు. 50 ఏళ్లలో ఈ పిల్లలుగానే పరిస్థితి లేదు, మా వాళ్ళు ఎవరికి పిల్లలు పుడతారనే భయం లేదు. అంచేత ఈ వయసులో వాళ్ళు పిల్లల్ని కనరు. ముఖ్యంగా వాళ్ళకి ఒక బరువు బాధ్యతలు, వాళ్ళ బాధ్యతను స్వీకరించడం, వాళ్ళు విడిపోతే ఈ పిల్లలు ఎలా అనే సమస్య వాళ్ళకి లేదు. వాళ్ళ సమస్య ఎలా వాళ్ళిద్దరూ కలిసి ఉండగలరా లేదా అన్నది ఒకటే సమస్య, అది మినహాయించి వేరే సమస్యలు లేవు వాళ్ళకి. అంచేత 50 తర్వాత సహజీవనం యాక్సెప్టబుల్, కానీ 50 లోపల చిన్న వయసులో యంగ్స్టర్స్కి నా ఉద్దేశంలో ఇది అఫ్కోర్స్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్, అది సహజీవనం అనేది యాక్సెప్టబుల్ కాదు. కానీ జరుగుతోంది సమాజంలో, ఏం చేస్తాం అంతే. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా.